హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తను ఫిట్ ఛానల్. ఇక్కడేం చూస్తున్నామంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాము. టెర్రస్ పైన చూస్తే మంచి వ్యూ ఉంది గైస్. గైస్ ఇప్పుడు మేము దీనికి వచ్చినాము, చికెన్ షాప్కి. ఇక్కడ కూడా చూసారంటే వాళ్ళ కూర్చోంది. మా వాడు కేక్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు తీసుకునే. ఓకే బాయ్. యూట్యూబ్ ఛానల్ హాయ్ గైస్. నార్త్ ఈస్ట్ హాయ్ గైస్ మనకి వచ్చేది ఇంకేం రాదు. మనకి నార్త్ ఈస్ట్ హాయ్ గైస్ అని వచ్చేది. యూట్యూబర్ రాడా యూట్యూబర్ ఫిట్ హర్ష అని. ఇది చెఫ్ పోయి గైస్ we are doing chicken. ఫస్ట్ పోరా నేను తాగి కంటే ఏం తిని ఎత్తలే కదా నువ్వు ఎవరిని పడుతుంది నేను ఆ చాట్లో ఎంత 2 kgs chicken చేస్తాం. Guys, I am the chef. Come on, let's see the ingredients. What they will add. Oh my god. ఇడ్రా ఇప్పుడు ఏం చేస్తాను కన్నా ఫస్ట్ కబాబ్ చేయాలంటే ఏం చేయాలా? ఫస్ట్ గిన్నె పెట్టి చికెన్ ని క్లీన్ గా కడగాల. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గంగా నీకు? ఆపోజిట్ రంగులో చూస్తే అంతా వేస్ట్ కదా. ఇదే తీసుకొని వచ్చింది. గాయస్ ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ వాచింగ్ జరుగుతుంది. సేపులో పచ్చిమిరకాయలు చూడాడా ఒక వారము వేయచ్చు కదా దాన్ని. ఇప్పుడు ఏం చేయాలి చెప్పి చెప్పు. చికెన్ చెప్పి అంటే వాటర్ మొత్తం తీసినా చికెన్ చూడండి గాయస్, డిస్ట్రిక్ట్ 2 పీసులు పోయేసింది గాయస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం అది ఎత్తి మనం కాకిలకే పెట్టాలి గాయస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది డిస్ట్రిక్ట్ కోసమే ఇది కింద పడిపోయింది. సో దీన్ని తీసి పక్కలో పెట్టేస్తాము. ఇప్పుడు ఏమంటే 1.5 kg చికెన్ ఉంది. దీంట్లో మనం ఏం చేయాలంటే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. దాని తర్వాత బాడీ బిల్డింగ్ చూడబోతుంది. అది లైవ్ లో చూసుకుని మనము కబాబ్ చూసుకోవచ్చు. ఈ రోజు అయితే మనం ఈ సెలబ్రేషన్ అయితే చేయబోతున్నాం. ఇంకా ఇదేంటో ఫుల్ వీడియో ఉంది. డెక్స్ జస్ట్ బిగినింగ్ చాలా ఇది సైడ్ తీసుకో, మేనేజ్ చేసుకోవాలి. సెల్ఫ్ ఫోటోగ్రఫీ ఏం చరా నేను కలుస్తాను. వచ్చేది ఫోటో మంచిది కదా మీరు. గైస్ ఇప్పుడు ఏమంటే మేము బాగా నీళ్లు తీసేస్తున్నాం చికెన్ నుంచి. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం డర్ట్ అంతా బయట వచ్చేసి జ్యూసీ ఫ్లేవర్ లాగా మారుతుంది చికెన్. ఫుల్ ట్రై చేయాలి. కొంచెం డ్రై చేసి మనక ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేస్తే కబాబ్ వస్తుంది. కబాబ్ భలే వస్తుంది గాయస్. లెట్స్ షో అవర్ టాలెంట్. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది గాయస్. ఎవరు స్టడీస్ పక్కే పోవాలి, ఈ పక్కే పోవాలంతా అదంతా ఏం లే గాయస్. చెఫ్ అవ్వచ్చు, ఏదో ఒకటి కావచ్చు. లైఫ్ ఇస్ డిపెండ్స్ అపాన్ యువర్ టాలెంట్ గాయస్, నాట్ స్టడీస్. రిమెంబర్ వన్ థింగ్, చదువు ఒకటే కాదు ఇంకా చాలా ఉంది నేర్చుకోండి. సో లాంగ్ దిస్ గాయస్, మీరు ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకోండి మీ లైఫ్ లో. అదే మీ స్కిల్ మిమ్మల్ని జీవితాంతం కాపాడుతుంది. ఓకే, నాకు వంటనే కాదు, నేను అన్ని పని చేస్తాను. నాకు ఇదనే ప్రాపర్ కాదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన మాస్టర్ షెఫ్ దగ్గర పోవాలి. గైస్ ఇది హోమ్ టూర్. చూడండి మా వాళ్ళంతా రెడీ చేస్తున్నారు, వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలరా, మసాలా యాడ్ చేసిన ట్రై కానీ. ఓకే గైస్ ఇప్పుడు చికెన్ డ్రై చేసి ఇచ్చినాము. ఇక్కడ మా వాళ్ళంతా వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఇదేం లే ఒక గెట్ టుగెదర్ పార్టీ ఇది. ఎందుకంటే నిన్న మా ఫ్రెండ్ ఫిట్ హర్ష అనేసి ఇన్ఫ్లుయెన్సర్ బర్త్డే అవుతుంది. హాయ్ గైస్ ఇదండి. అందువల్ల మేము ఒక చిన్న ప్లాన్ అరేంజ్ చేసుకున్నాము. ఏమంటే ఊరికే ఒక 10K 12K సెలబ్రేషన్ చేసే వాళ్ళు ఒక 500 ఎత్తుకొని వచ్చి చికెన్ ఇంట్లో చేసుకుని బోన్లెస్ చికెన్ తింటే అది కొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది. కెమెరా ఇట్లా తిప్పండి. షో హిమ్. ఇతను వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఐసిఎన్ కాంపిటీషన్ ఎక్కుతారు, ఆల్ ఓవర్ కేటగిరీ. దీనికి కొంచెం ఇన్స్టా ఐడికి సపోర్ట్ చేయండి గైస్. జునేద్ ఫిట్నెస్ బ్లాగ్స్ అని క్రియేట్ చేస్తాడు, సో సపోర్ట్ హిమ్. అండ్ ఇతను వచ్చేసి
ధనుష్ ఐడియా రా ఫిట్ ధను. ఫిట్ ధను, ఇతన్ని బాగా సపోర్ట్ చేయండి. ఇంకా పై నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తాను. దాని ప్రకారం ప్రతి నా డైలీ లైఫ్ వీడియోస్ అంతా అప్లోడ్ చేస్తాను. ఓకే బాయ్. నేను ఇంకా ప్రాసెస్ ఉంది, ఇది ఒక చిన్న బ్రేక్. దాని తర్వాత మనము ఇంకొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఓకే సార్. చూడండి, ఇలా పగలు కొట్టి నున్నగా ఇలా ఓపెన్ చేస్తే కార్న్ఫ్లవర్ పైన పడుతుంది. సో కార్న్ఫ్లవర్ ఇస్ చాలా ఇంపార్టెంట్ థింగ్. అన్ని యాడ్ చేసిన మిస్టర్ సీనియర్ చెఫ్, అన్ని యాడ్ చేసేదా? ఓకే. ఉండరా ఇపి వాడు గాయస్, పిచ్చోడు ఉన్నాడు గాయస్, మా వాడు కొట్టుకుంటానే ఉంటాడు గాయస్ ఎప్పుడు. జునేద్ గాయస్ కొడుగుట అండా అండా ఓ అండా. ఇది చూడండి, ఇలా ఇలా ఒక బొక్క పెట్టి గాయస్ ఇలా పడుకుంటే ఇరిగిపోయింది గాయస్. చాలా ఫస్ట్ వన్ మస్తు వచ్చింది గాయస్, చెప్పాలంటే. పర్లేదులే మావా, ఏముంది చెప్పు దాంట్లో గాయస్. గుడ్డు మ్యానిపోకో పాయింట్స్ అట్లా. అబ్బా అబ్బా బాబా బాబా, ఏముంది గాయస్, టెంప్ట్ అవుతుంది గాయస్, టెంప్ట్ అవుతుంది గాయస్. దానికే గాయస్ మసాలా. అవునరా, చెక్కుతారు పో. గాయస్ ఆహా ఏమన్నా గాయస్, టెంప్ట్ అవుతుంది గాయస్ స్మెల్ చూస్తా ఉంటే. వేస్తారా గాయస్? వెల్కమ్ బ్యాక్ టు మై గంగా ఫిట్ ఛానల్. ఏమంటే ఈరోజు ఒక ఫన్నీ లాగ్ చేస్తున్నాము. ఆ లాగ్ లో ఏం అప్లోడ్ చేస్తున్నామంటే మనము డైలీ కంటెంట్ క్రియేషన్. ఈరోజు మా వాడు బర్త్డే, హర్ష ద ఫిట్. నిండా గాయస్ ఈరోజు ఏం చేస్తానంటే బిలేటెడ్ పార్టీగా ఇస్తున్నాడు. ఏమంటే నేను డబ్బులు సరిపోలేదు, సో బేసికల్ గా మా వాడు కొంచెం తుఫాన్ వస్తుంది గాయస్. ఇక్కడ ఏసి కూడా పనికిరాదు గాయస్, అలా వ్యూ ఉంది ఇక్కడ పైన. నేను తినేటప్పుడు పైకి చూపిస్తాను, మస్తు ఉంటుంది గాయస్. ఎప్పుడు చూడండి పీస్ఫుల్ గా ఉండే లైఫ్ ఒకటి ఎదుర్కోండి గాయస్. ఇలాంతా చేసినారంటే ఏదని చెప్పి పనికిరాడు గాయస్. చెప్తాను చూడండి, మంచిగా ఒక మౌంటైన్ దగ్గర ఇల్లు కట్టుకోండి, జాలీగా ఉండండి. ఇప్పుడు మసాలా అంతా వేరే లెవెల్ టెంప్ట్ అవుతాను గాయస్. చూస్తా ఉంటే నోట్లో ఎంగిల్ వస్తాను గాయస్. ఇది చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తారా? చికెన్ 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 ఫస్ట్ చికెన్ యాడ్ చేసి చేస్తాం. ఓకే గైస్, చికెన్ యాడ్ చేస్తాం. కావాలంటే వేసుకుంటాం. కరెక్ట్గా రావుతా కూడా రైస్ గాలి పడుతుంది, వర్షం పడినట్టుంది. చూస్తుంటే నాకు ఎప్పుడు తింటాము, ఎప్పుడు చేస్తాం ఎప్పుడు చూడి. గైస్ మీరు ఏం చేయాలంటే చేతిలో గైస్ బీప్ కూడా నేను వాడు ఏమేమి చెడ్డ మాటలు మాట్లాడతాడో వినండి ఫుల్ గా. ఇన్స్టాలో కూడా చేస్తా, కట్ ప్లే చేస్తా, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని. దాన్ని అయినా ఆర్ట్ చేసి బీప్ కూడా వేయను, ప్రామిస్ చేస్తున్నాను. బీప్ కూడా వేయను. అర్థం కదా? దీనికన్నా భారీగా నువ్వు మీమ్స్ ఎక్కువ వచ్చారా బ్రరా. గాయస్ ఇప్పుడు ఫైనల్ గా మనం మసాలా కలుపుతున్నాము. మీరు చూడండి ఎలా ఉంటుందేమో. కల్లుపురా కొంచెం సైడ్ వచ్చి గాయస్ ఆహా చూడండి గాయస్, ఆ ముసాయి చెప్పి చూడండి. అబ్బా బాబా బాబా ఆహాహా, భలే ఉంది బంపర్ అలా అన్నారు. చూడండి గాయస్, జంపర్ మే బంపర్. చూడండి గాయస్, మినీ లెగ్ పీస్ ఇది ఎవరికి వస్తుందో వాళ్ళకి నేను ఒక స్పాన్సర్ చేస్తాను, గిఫ్ట్ ఒకటి. అది ఏమంటే మ్యానిపోకో పాయింట్స్. అది నాకు తెలిసి మోస్ట్లీ మన హర్ష ఫిట్ లాగర్కి వస్తుంది అనుకుంటా. అది చూడండి ఎలా ఉంటుందో, మస్తు ఉంటుంది గాయస్. గాయస్ నాకు చూస్తుంటే అనిపిస్తుంది గాయస్, అట్లే పచ్చిగా తినాలనిపిస్తుంది గాయస్. ఏమంటే తినేరా గాయస్, వాడు లోపల పడుతున్నాడు, వాడిని ఏం చదువు నాకు అర్థం కదా. మీరు కమెంట్ సెక్షన్ లో పిన్ చేయండి గాయస్. వాడే గాయస్ కోస్తున్నాడు గాయస్, వాడే కోసుకొని కూడా మంచిగా ఉంటుంది గాయస్.
ఓ ప్రియతమా ప్రియతమా బిడిగాని పిల్లమి పోతే బాగుంటుంది మా. గంగా వాళ్ళ ఇంట్లో చూడాలి ఈ వీడియోస్ మొత్తం. ఏ నాది క్లిప్ యాడ్ చేయొద్దు గైస్. ఇది బ్రస్ట్ పీస్ అంటారు దీన్ని. ఇది బాగా టెంప్ట్ అయిపోయింది. ఇట్స్ కాల్డ్ బ్రస్ట్ పీస్. సో ఇట్స్ లుకింగ్ సో టెంప్టీ అండ్ టెరిఫిక్ గా ఉంది గైస్. మనము వేచేటప్పుడు చిటపటలాడుతున్నాయి వెంట వెంటకాలు. పచ్చిమిరపకాయలు కొత్తిమీర. సరే గర్మే రక్తాలు లేదా గరుగులే గైస్. మేము క్లోజ్ చేసినాము, ఒకసారి ఓపెన్ చేస్తాం ఎలా ఉందో చూడండి. ఓకే, ఇది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఒక వీడియో క్లిప్ వేపిస్తాను. అది ఇంకా భలే ఉంటుంది. ఇది డీప్ ఫ్రిడ్జ్ లో పెడతాము చూడండి. ఈ డీప్ ఫ్రిడ్జ్ మా వానికి సర్ప్రైజ్ గా కేక్ తెచ్చినాము. చూడండి, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాము. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి మొత్తం క్లోజ్ చేసినాము. క్లోజ్ చేస్తే ఇది ఒక మోర్ దెన్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ఉంటే బాగా జ్యూసీ ఫ్లేవర్ మీట్కి బాగా లోపల వరకు దిగేస్తే కొంచెం బాగా ఇంకా టేస్ట్గా ఉంటుంది. దీని తర్వాత మనము రైస్కి వెళ్దాం. కమాన్ గైస్, వీని బర్త్డే కేక్ తెచ్చినాము. వాడంతా క్లీన్ చేయాలి అనుకోని నరుకుతాను నెల్లూరు నడురోడనే. మా టీమ్ లీడర్ గైస్, టీమ్ లీడర్ ఎవ్రీ స్ట్రీట్ లో పెద్ద మాట్లాడుకుంటే ఏముంటుంది కానీ మనమంతా మాట్లాడితే బూతులే. గైస్ నంబర్ 1 గొల్టీ గైసుడు ఏం తెలియదు. క్లీన్ చేయ మనం. ఏ పోరా ఎరా ఏం రా ఏ జూమ్ చేయి. ఏ జరా గైస్, అక్కడ వైట్ రైస్ పెట్టినాము. వైట్ రైస్ ఉడుకుతుంది. అట్లా తుర్రా ఇది తుర్రా అది మీ భార్య నువ్వే బర్త్డే బయట పంజాబీ సౌత్ గైస్. కేక్ గై 250 రూపాయలు గైస్. అప్రాక్సిమేట్ గా 280 గైస్. అప్రాక్సిమేట్ గా 20 బర్త్డే కేక్ తింటాను కదా, కేక్ షాప్ లోనే తింటాను కదా గైస్. ఆడిపోయింది అమ్మిట్లో చూపిరా 300 kg 280. గైస్. ఇది ఏమంటే కేక్ పైన పెడితే బుస్ అని వస్తుంది గైస్. తిప్పరా పన పెట్టి గుద్దులో పెట్టి బుస్ అని వస్తుంది గైస్. ఇది తిప్పరా తిప్పాలా? సరేలే అట్లే పడతాం రా. కేక్ కటింగ్ వాడిని కట్ చేస్తాము, నేనే కట్ చేస్తాను. ఇది చూసారంటే హ్యాపీ బర్త్డే. ఇది కేక్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రాడా కబాబ్ ఖాళీ అయిపోతుందిరా. పక్క కబాబ్ ఖాళీ. విండో తీసుకురా, కాల్ నేను మార్కేసాను రా, అంతా క్లీన్ చేసినాను రా. చేయగలరా బెడ్లో ఏదో గిన్నె ఉంటాయి దాంట్లో వద్దుకునేసాను నేను. రోస్ట్ కానీ బా రోస్ట్ కొంచెం బాగా. ఈ తాత కూడా ట్రెండ్ అవుతాడు ఇప్పుడు. తాత వస్తాడు, కాదు మరొక పరగడం సరిపోతుంది. తాత ట్రెండ్ అవుతున్నాడు ఇప్పుడు. నువ్వున్నారా ఇదంతా మాప్ వేసేవానికి మాప్ వేసేవానికి నీకు దమ్మంటే విన్నుందేరా. అదే తాత మేము ఛార్జింగ్ దిగో 3% ఉంటుంది. స్విచ్ ఆఫ్ అయిపోతుంది. గైస్
మన గంగావతి మార్నింగ్ నుంచి మోపేసింది సామాన్లు కడిగిండే దానికి. గైస్ ఇప్పుడు ఏమంటే జూనియర్ గారికి నేను ప్రైజ్ ఇస్తున్నాను, ఎందుకంటే మా ఊరు ఇల్లు స్పాన్సర్ చేసిన దానికి. సో బేసికల్ గా మా సీనియర్ ప్లేయర్ కి చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మా గ్యాంగ్ లో చాలా పెద్ద ప్లేయర్ అయినా 22 years అవుతుంది, కానీ అన్మ్యారీడ్, ఇంకా స్టేజ్ నెక్స్ట్ ఇయర్ ఎక్కుతాడు. సో ఐఎమ్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ జునైద్ ఎంటర్ప్రైజెస్ గ్రూ వెల్. మీకు ఇద్దరికి పరిచయం ఎలాగా? సో మేము డబ్బులు చూడండి. మా ఇద్దరు పరిచయమా? సో బేసికల్ గా చిన్నప్పటి నుంచి అంటే చెడ్డీ సార్ ముచ్చు ఫ్రెండ్స్, ఒకే ఏరియా, ఓకే ఒకే సైకిల్ తిరిగినోళ్ళు, ఒకే అప్పుడప్పుడు ఇంటికి పైన ఆడేవాడు, ఓకే అప్పుడప్పుడు కారు దొంగలు వచ్చేవాడు. అది చూసి ఆ రోజు మారిపోతుంది. సో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే. ఆ. మీరు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్డా మీరు అంటే- ఏమనుకున్నారు? అంటే అంటే పాసిబుల్ గా చెప్పాలంటే మాకు మా బ్యాచ్ లో ఎరుపు కొట్టుకున్నాడు వన్ బర్డ్ అన్న. సో వన్ వల్ల ఈ ప్లాన్ అంతా అరేంజ్ అయింది, లేదంటే మేము ఈ రోజు ప్లాన్ చేయము. ఓకే. So, అందువల్ల మేము ఈ రోజు వచ్చినాము, Hmm. అన్ఎక్స్పెక్టెడ్ గా చికెన్ తెచ్చుకున్నాము, చేసుకున్నాం, తిన్నారు ముగ్గురు, ముద్ద కడుక్కున్నాం అంతే. నలుగురు అంతా వంట చేసేది అంతా. చూడండి గాయస్, ఇది న్యాయం కాదు. కమెంట్ సెక్షన్ లో మీ కమెంట్స్ చేయండి. ఈపీ కానీ హర్ష ఫిట్ ఐడి మన గుద్ద దెంగడు గాయస్, ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, కమెంట్ బాక్స్ చింపేయండి. థ్యాంక్ యూ. ఏంటి గంగా ఫిట్ ఏంటి చెప్పు, రీజన్ చెప్పు. ఏంటంటే వాడు వచ్చినాడు, కేక్ కట్ చేసినాడు, గుద్ద వేసుకుని కూర్చొనేసినాడు. కిచెన్ ఒట్లించేసింది, Guys, కిచెన్ ఒట్లించేసినాడు. గాయస్ కిచెన్ చూపిస్తాను, మీరే చూడండి. ఇది వాష్ బేసిన్, ఇది సామాన్లు కడిగి తెచ్చేంత క్లీన్ గా పెట్టేసి, ఇది సింక్ లో ఏమో వేసినాడు పియా, వాడు క్లీన్ చేయలే. గాయస్ దీన్ని ఏం దెంగాల దెంగని గాయస్, చూడండి. వీరైనా పర్లే గాయస్, వీరైనా అర్థం పని చేసినాడు. వీడు గుద్దారేసుకుంటున్నాడు, మూర్చోండి గాయస్, ఎట్లుందో ముట్టుకోలాగే చూడండి గాయస్, ఎట్లుందో చూడండి గాయస్. నాకు గుద్దే కాలుతుంది గాయస్. సామాన్లు కడిగినా, వంట చేసినా, ఇల్లు దోసినా, మాపేసినా, అన్ని చేసినా గాయస్. నేను వాడు ఏం చేయలే గాయస్, తిన్నాడు, పని చేసినాడు. కిచెన్ క్లీన్ చేసింది పైన అంతాడా. నేనే గాయస్ కిచెన్ చూడండి గాయస్ ఎంత బాగా క్లీన్ చేసినాడు. ఏ రే ఏ దేఖ ఇధర్ దేఖ దేఖ. Okay guys, let's meet on next video, next week. Please final video. Okay, bye.